సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. అయ్యప్ప స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మహాపడి పూజ, భారీగా పాల్గొన్న భక్తులు. 24 గంటల్లో మిస్ అయిన బాలుడి కేసును ఛేదించిన కరణ్కోట్ పోలీసులు. కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాలలో ఘనంగా కమ్యూనిటీ హెల్పర్స్ డే, ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పెరిగిన కేసుల సంఖ్య, జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి వివరణ. ఏటీఎంలో డబ్బులు డ్రా చేసిస్తానని ఏటీఎం కార్డు ఎత్తుకెళ్లిన దొంగ 25,000 డ్రా. సిటీ కేబుల్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మహాపడి పూజ భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మహాపడి పూజ కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి దేవాలయం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అయ్యప్ప మహాపడి పూజకు తాండూరు నియోజకవర్గంలోని అయ్యప్ప స్వాములు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, ఆయన సతీమణి బుయ్యని అరుణారెడ్డి, సోదరుడు బుయ్యని శ్రీనివాసరెడ్డి, బుయ్యని సరళ శ్రీనివాసరెడ్డి, తల్లి బుయ్యని సత్యమ్మ, తమ్ముడు బుయ్యని సత్యనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే కుమారులు బుయ్యని అశోక్ రెడ్డి, అవినాష్ రెడ్డి, కుటుంబ సభ్యులు మంత్రోచ్చరణల మధ్య అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు పట్టణ ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, చక్కటి పాడి పంటలు పండాలని స్వామివారిని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాలరెడ్డి, మాజీ డిపిసి సభ్యులు పట్లోళ్ల నరసింహులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉత్తమ్ చంద్, దారాసింగ్, సురేందర్ రెడ్డి, మురళీకృష్ణ గౌడ్, కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లతో పాటు డైరెక్టర్లు, వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తాండూరు మండలం గౌతాపూర్ గ్రామంలో మల్లన్న స్వామి దేవాలయం ప్రాంతంలో నిద్రించిన తల్లి దగ్గర నుండి సంవత్సరం వయసున్న బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు చాకచక్యంగా 24 గంటల్లోపే ఛేదించారు. మంగళవారం కరణ్కోట్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాండూరు రూరల్ సిఐ నగేష్ తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 29న రాత్రి గౌతాపూర్ మల్లన్న స్వామి దేవాలయం దగ్గర తన కుటుంబ సభ్యులతో పాటు బాలుడు హుసేన్ బాషా తండ్రి హుసేన్ పడుకొని ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. హుసేన్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఎస్ఐ విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజ్ ఆధారంతో తమ విచారణ చేపట్టారు. తాండూరు పట్టణం ఇందిరానగర్ కు చెందిన శంకర్, పద్మమ్మ, హనుమంతు, లక్ష్మి, సాయమ్మ, చరణ్, పద్మ కలిసి బాలుడి కిడ్నాప్ కు ప్రణాళిక రచించారు. నిద్ర మత్తులో ఉన్న తల్లి దగ్గర నుండి హుసేన్ ను పద్మమ్మ, సాయమ్మ, చరణ్ ముగ్గురు కాపలగా ఉండగా శంకర్, హనుమంతు, లక్ష్మిలు బాలుడిని ఆటోలో ఎత్తుకెళ్లి యాలల మండలం లక్ష్మీనారాయణపూర్ లో ఉన్న కృష్ణ, చెన్నప్ప అనే వారి దగ్గర 60,000 రూపాయలకు బాలుని అమ్మేశారు. ఆరుగురు తలా 10,000 చొప్పున డబ్బులను కూడా పంచుకున్నారు. తాండూరు రైల్వే బ్రిడ్జి కింద ఉన్న గుడిసెల దగ్గరికి వెళ్లి పోలీసులు విచారణ చేపట్టగా వారు నేరం ఒప్పుకున్నారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించినట్లు తాండూరు రూరల్ సిఐ నగేష్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీసులను రివార్డులతో రూరల్ సిఐ నగేష్ ఘనంగా సన్మానించారు. పక్కా ప్రణాళికతో కేసును ఛేదించిన ఎస్ఐ విఠల్ రెడ్డిని సిఐ నగేష్ అభినందించారు. దాని గురించి చాలా సీసీ ఫుటేజ్ చెక్ చేశాము, చాలా మందిని ఎంక్వైరీ చేశాము. మా ఎస్ఐ గారు టీము ఓవరాల్గా ఒక 5 టీమ్స్ రెడీ చేసి డిఫరెంట్ ప్లేస్లో ఇన్వెస్టిగేషన్ పంపించాము. దాంట్లో కొన్ని క్లూస్ దొరికినాయి. ఆ క్లూస్లో భాగంగా సర్టెన్ పర్సన్స్ని, అక్యూజ్ పర్సన్స్ని ఈ 1 by 1 ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే ఈ అక్యూజ్ పర్సన్స్ శంకర్, పద్మమ్మ, హనుమంతు, లక్ష్మి, సాయమ్మ, వీళ్ళు కలిసి ఆ అబ్బాయిని వీళ్ళు తీసుకొని వేరే వాళ్ళకి ఎవరికన్నా అమ్మేద్దామనే ఉద్దేశంతో ఆ అబ్బాయిని కిడ్నాప్ అక్కడ నుంచి తీసుకెళ్ళడం జరిగింది. వీళ్ళు పడుకున్న ప్లేస్ నుంచి వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకు ఒక మీడియేటర్ పర్సన్ ఉండే, ఆ మీడియేటర్ పర్సన్ ఈ A1కి ఇవ్వడం వల్ల వాళ్ళు అక్కడి నుంచి ఈ బాబుని గురించి మనం ఎప్పుడైతే ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసామో వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు వాస్తవానికి అక్యూజులు అంతా ఎక్కడ ఉంటారంటే తాండూరు ఫ్లైఓవర్ కింద ఈ బుడగజంగాల వాళ్ళ లాగా
ఉంటారనమాట. వాళ్ళు కూడా రఫ్ వర్క్ వేసుకుంటారు, ఈ ప్లాస్టిక్ ఏరుకోవడం కానీ మిగతాయని. ఇక్కడ నుంచి వాళ్ళు ఎప్పుడైతే మనం ఎంక్వైరీ స్టార్ట్ చేసామో ఇక్కడ నుంచి వాళ్ళు లెఫ్ట్ అయిపోయారు, డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళిపోయారు. ఈ అబ్బాయి ఎక్కడైతే ఉన్నారో ఎవరు పర్చేజ్ చేస్తారని చెప్పేసి వెరిఫై చేస్తే వాళ్ళు ఇక్కడ నుంచి మరపల్లి మండలం దగ్గర షాపూరు దగ్గరలో ఉన్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడికి వెళ్ళి ఆ బాబుని రెస్క్యూ చేయడం జరిగింది. రెస్క్యూ చేసి దాంట్లో అక్యూజ్ పర్సన్స్ని వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకున్నాము. ఇంకో ఇద్దరు అబ్స్కాండింగ్లో ఉన్నారు. మిగతా వాళ్ళని అఫీషియల్గా జ్యుడిషియల్ రిమాండ్కు పంపిస్తున్నాము. కృష్ణ అనే ఆయనకి అమ్మారు 60,000. ఆయన రేపు సార్ కృష్ణ ఇంద్రనగర్. ఇందిరానగర్ సంబంధించిన వాళ్ళు ఆయన రిసీవ్ తీసుకుని ఆయన ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళు అమ్మిన వాళ్ళు మాత్రం వీళ్ళంతా రోడ్ సైడ్ పైన, రోడ్ పక్కన చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉంటారు. కృష్ణనే కొనుక్కున్నాడు. లేదు, అందుకనే వాళ్ళ రిలేటివ్స్ అక్కడ ఉంటారు. కృష్ణ పెట్టుకున్నాడు. ఇక్కడ మనం ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పి వీళ్ళు డౌట్ వచ్చేసి ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళిపోయారు బాబుని తీసుకొని. కృష్ణ ఎందుకు కొనుక్కున్నాడు సార్? పిల్లలు లేదా? పిల్లలు ఆయనకి 6 మంది అమ్మాయిలు ఉన్నారని తెలిసింది ప్రాథమికంగా. ఇంటెన్షన్ ఒక మేల్ బేబీ కావాలని, మేల్ బేబీ, ఆడవాళ్ళు ఉన్నారు, మేల్ బేబీ కావాలనే కాన్సెప్ట్ తోటి వీళ్ళు ఎవరైతే సేల్ చేస్తారో బుడగజంగం వాళ్ళు ప్రీవియస్లీ కేసులు ఏమైనా ఉన్నాయి సార్? ఇప్పుడు ఎవరికైతే అదే ఎంక్వైరీ చేసినాము. ఇనిషియల్గా అయితే తీరలేదు. ఇంకా ఫర్దర్గా ఏమున్నాయో వాళ్ళ గురించి పర్సనల్గా వెరిఫై చేస్తున్నాము. వాళ్ళకంటూ ఒక సపరేట్ పర్మనెంట్ అడ్రస్ లేదు. వాళ్ళకి పర్మనెంట్గా ఈ ప్లేస్లో ఉంటారు అని ఒక మార్క్ ఉంటే ఆ ప్లేస్లో మనం వెరిఫై చేయడం సంచార జాతర. దీంట్లో ఈయన పని చేసేది గ్యాస్ పని, చిన్న చిన్న కుక్కర్ రిపేర్, గ్యాస్ రిపేర్ పని, ప్లాస్టిక్ బాటిల్ వీళ్ళు కలెక్ట్ చేసుకోవడం, స్క్రాప్ చిన్న చిన్న దుకాణాలు అమ్ముకోవడం, వాళ్ళు కూడా చేసే పని అదే. ఈ సిమిలర్ వర్క్ వల్ల వీళ్ళు ఒకరికొకరు పరిచయం అయ్యేసరికి ఈ పిల్లల్ని వీళ్ళు పనికి వెళ్ళినప్పుడు పిల్లల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళడం వాళ్ళు అబ్జర్వ్ చేసి ఒక బాబు ఉన్నాడు కదా, మనం అమ్ముకుంటే మనకు డబ్బులు వస్తాయని ఒకటి క్రిమినల్ ఇంటెన్షన్ తోటి వాళ్ళు చేశారు. వ్యక్తిగతంగా అమ్ముకోవాలనే వీళ్ళు అనుకున్నారు, కానీ కృష్ణ కొంటాడు అనేది వీళ్ళకి ఎట్లా? అయితే వీళ్ళకు ఏంటంటే వీళ్ళు ముందు నుంచి బాబు వీళ్ళకు ఉన్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు, వీళ్ళు ఈయన పనికి వెళ్ళినప్పుడు ఉంటారనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేసినారంటే ఎవరైనా తీసుకుంటారేమో అని చెప్పేసి అడిగారు. మా దగ్గర బాబు ఉన్నాడు, ఎవరైనా తీసుకుంటారా అని చెప్పేసి. చేయకన్నా ముందే వీళ్ళు ఆల్రెడీ మోటివ్ ఉంది వీళ్ళకి. ఆ మోటివ్లో భాగంగానే ఎంక్వైరీ చేసుకున్నారు. ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఒక పర్సన్ నేను తీసుకుంటాను అనేసరికి, యాక్టివ్ తీసుకుంటాను అనేసరికి వీళ్ళు 1 fine day తీసుకెళ్ళారు. ఇద్దరు 6 మందిలో 4 ఉన్నారు. ఇంకిద్దరు హనుమంతు, లక్ష్మి అని. వీళ్ళు ఎక్కడ సార్? బ్రిడ్జ్ కింద ఉంటారు వాళ్ళు కూడా అదే. ఇంద్రనగర్ సంబంధించిన వాళ్ళు ఎంతమంది సార్? ఇద్దరు, శంకర్, కృష్ణ అండ్ చెన్నై. సార్ ఇప్పుడు మీరు వీళ్ళు 6 మందిని ఇంటరాగేట్ చేస్తుంటే వీళ్ళు ఎవరైనా కానీ తల్లి తండ్రి ప్రమేయం దీంట్లో ఏమైనా ఉన్నదని నేను కనుక్కున్నాను సార్. అలాంటిది వాళ్ళ ఇంటెన్షన్ లేదు. మనకు కన్ఫ్యూజ్ చేసిన దాన్ని బట్టి చూస్తుంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి సిమిలర్గా దగ్గరగా జెన్యున్గా ఉన్నది కూడా 60,000 వరకు వాళ్ళు మాట్లాడారు. సార్ ఇది ఒకటే బయట వెళ్ళిందా సార్ గతంలో? సార్ ఇది ఒకటేనా గతంలో ఇంత వెళ్ళదు? పైన ఏమైనా నేర చరిత్ర ఉన్నాయా? ఇప్పటి వరకు అయితే బయటపడలేదు కాబట్టి ఇంత గతంలో చేసిన ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయి? ఇప్పటి వరకు అయితే లేదు. రివీల్ చేస్తాం, వాటికి సంబంధించి నడుస్తూ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. లక్ష్మీనారాయణ లేరు. సపరేట్, నారాయణ సపరేట్. కొనుక్కున్న ఆయన ఇందిరానగర్. వర్క్ ఏం సార్? కృష్ణ ఏం వర్క్ చేస్తారు? మేల్ బేబీ కావాలని రిక్వైర్మెంట్ ఆయన చెప్తున్నా ఇంటెన్షన్. మరి ఇంకో ఇంటెన్షన్ ఏదైనా ఉండొచ్చు, ఇంకొకరు అనుకున్నామని ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. డబ్బులు రికవరీ అయినా
కొంతవరకు ఇద్దరు అబ్స్టాండింగ్ ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా తీసుకున్నాం. హనుమంతు లక్ష్మి. ఆ సీసీ కెమెరా నుంచి క్లూస్ వచ్చినాయి, ఆ క్లూస్ బేస్ చేసుకుని వాళ్ళు 6 మంది అదే గౌతమ్ చోర్స్లో దిగినట్టు మన సీసీ ఫుటేజ్లో వచ్చినారు. మనం 6 మంది పట్టుకున్న 6 మంది దిగినట్టు ఆటో వాళ్ళు దిగిర్రు. దిగిన తర్వాత ఏమైంది, ఎక్కడికి ఇదే మెయిన్ ముఖ్యంగా అదే దాని నుంచి క్లూస్ వచ్చినాయి. ఒకసారి చూపి మెయిన్ స్కీమ్ నుంచి పట్టుకుంటున్నాం. ఇదే మెయిన్ షేర్ చేస్తాను గ్రూప్లో షేర్ చేస్తాను సార్. అందరికి ఒక్కసారి చొక్క ఫోటో తీసుకుంటాం. కవర్ పట్టుకొని సార్ బరువు అయితే తర్వాత మనకి వీడియో వచ్చేయండి కొత్త సంవత్సరానికి बोल के ले जा रहा बच्चे को सो गए तब जब नींद में थे नींद सीढ़ी की थे सर दूरबीन को बोलना नींद में थे पैर बल्ले को सो गए थे पैर बल्ले समय पल्लो को अभी ऐसा कौन बंदे ऐसा से उन्हें कब गए तो इधर पर काफी लेफ्ट सर 2 बार उठ के रोया 2 बार उठ के रोने के बाद में स्कूल आया जाने के बाद बच्चा रो रहा है, दूध के वास्ते बोलने को दूध पिलाइए। आज से भी शुरू पी के सोते क्या? आप कैसा आज से आज मेरी लाइफ में भी हाँ उनको धन्यवाद करो पहला उनको सार को आपको जितना भी पैर पड़ेंगे बहुत कम है सर मेरे को बच्चे मुझे लगा डाली साफ बाप अच्छी क्या नाम है दीपक फोटो अभी तो जरा अच्छा काम करो सर ఇక్కడ తల్లికి ఇస్తున్నట్టున్నారు సార్. సార్ కేసులో 6 పేర్లు ఉన్నాయి. తాండూరు పట్టణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాలలో ఘనంగా కమ్యూనిటీ హెల్పర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళవారం విద్యార్థులు కమ్యూనిటీ హెల్పర్స్ డే సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, డైరెక్టర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ యూకేజీ, ఎల్కేజీ విద్యార్థులు తమ ఉపన్యాసం, సాంస్కృతిక కార్యక్రమాలలో తమ ప్రతిభను కనబరిచారని తెలిపారు. కమ్యూనిటీ హెల్పర్ సహాయకుల పాత్రను విద్యార్థులు చక్కగా వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కేసుల సంఖ్య పెరిగిందని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. కేసుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం ఫ్రీ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అని తెలిపారు. 2023 సంవత్సరంలో 3600 కేసులు నమోదైతే 2024 సంవత్సరంలో 4230 కేసులు నమోదయ్యాయని, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 630 కేసులు అదనంగా నమోదయ్యాయని తెలిపారు. మహిళల భద్రత, నేరాల నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. Junior KG A section. I am a traffic police officer. I stand at the corner of the road for I use a digit and my hands for all the cars to stop and go. I use a digit and my hands say thank you me and say hello.
Let us give them a huge round of applause as they come forward. Clapping should not stop until they take their places. Hi, good morning everyone. I am a teacher. I make you learn respect and discipline. I make you learn new things. I make you learn ethics and values. I make students become responsible community helpers. I work for the nation. Thank you all. Hi, good morning everyone. I am Venus. I wear a white uniform. I work in a hospital. I take care of patients. I help to the doctor. I am a community helper. I work for the nation. Thank you all. Hi, good morning everyone. I am a fireman. I keep you safe from fire. I teach you about the fire safety. I am a community helper. I work for the nation. Thank you all. Hi, good morning everyone. I am a doctor. I work in a hospital. I treat people. I always speak politely. I am a community helper. I work for the nation. Thank you all. Hi, good morning everyone. I am a policeman. I wear a khaki uniform. I have a gun with me always. I protect the people from problems. I am a community helper. I work for the nation. Thank you all. Hi, good morning everyone. I am a chef. I cook very delicious and tasty food for all. I enjoy making food for customers. I am a community helper. Thank you everyone. Good morning everyone. I am a postman. I work in the post office. I am a government servant. I give letters, money orders, passes. I am a community helper. I work for the nation. Thank you everyone. Hi, good morning everyone. I am a soldier. I am very brave and strong. I fight for my country. I protect my country. Hello everyone. I am an astronaut. I am a space sailor. I explore the beautiful planets and stars in the space. I am a community helper. I work for the nation. Thank you everyone. Hi, good morning everyone. I am a farmer. I am so hard worker. I grow growth for the country. I work in every season. Thank you. Hi, good morning to everyone. So we all have gathered here for the celebrating Community Helpers Day. So community helpers are very important in our day-to-day life, as our kids show with the performance and their speeches. So special thanks to all the teachers and management, and taking the privilege to thank all the teachers management for their endless efforts. So we have all enjoyed their performance, but backstep are the teachers, because their hard work, dedication and the patience to teach the children is very, and it is very endless efforts. So teachers are like, they are very, they have very patience to teach the children,
and they are like candles. Teachers are like candles. They consume itself and other lights to grow. So teacher teaches us not from the books, they teach really from the heart, and they plant the seeds of knowledge for nurture them to grow. They have special and well equipped teachers to get successful for this event. And coming to extracurricular activities, really it is a platform to extend the children for their talent and social skills, how they can implement their new skills, ideas and techniques day-to-day life. And coming to our school, really Krishnaveni Concept School is a different school from others because recently they have launched the LEAD program. LEAD is a place where teaching got a new address. And with all different calculation methods, and they have implemented all really new techniques for the students. My kid is studying in nursery, so I have gone through her books. It is not like copy and paste what is written and we have to copy that, but it is full of mental ability and the skills and the brain work. Some pattern I have saw in her book is completely different from other school books because it's a different way of activities to learn them and to find the shadows, match the shadows, connect the dots, and find the path to reach their boy to the children. So it is all different experience I have got, and this school is specially different because they are celebrating different days. Like last time they have celebrated Yellow Day, recent they have celebrated Mathematics Day, and now we all gathered on Community Helpers Day. So by celebrating all this, children are not aware, but including them, parents are also getting to know the new points, and we are also awareness about all these programs. What is the special in mathematics and why we are celebrating Community Helpers Day? Because community helpers are very important. Like community helpers means doctors, astronauts, like, and teachers, postmen. Really, it's very important to learn all the new things which are very different. The other schools, I think they'll not involve these types of activities, but here our KVCS is implementing new things and new techniques to our school. And special thanks to our school community helpers, teachers, management. Along with them, the main important role is IMAs and security guards because they keep the school premises very neat and clean. Because security guards always, I will pick up and drop the students. They are not allowing strangers or trespass who are destroying the school management. And I think these above all the points which I have said are much more enough to say that our KVCS is #1 and the best school in our Tandur. So especially I would like to thank you Nagini madam for giving this wonderful opportunity to share my views and experience with you, and really I am so proud to get admission in this school for my child. I am so happy. Thank you everyone. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కేసుల సంఖ్య పెరిగిందని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. కేసుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం ఫ్రీ FIR రిజిస్ట్రేషన్ అని తెలిపారు. 2023 సంవత్సరంలో 3600 కేసులు నమోదైతే 2024 సంవత్సరంలో 4230 కేసులు నమోదయ్యాయని, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 630 కేసులు అదనంగా నమోదయ్యాయని తెలిపారు. మహిళల భద్రత, నేరాల నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. 2023లో 3600 కేసెస్ రిజిస్టర్ అయినాయండి. జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు. ఈ సంవత్సరం 2024లో మనకు 4239 కేసెస్, ఆల్మోస్ట్ 639 కేసెస్ మనకు నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగాయి. దీంతో మెయిన్గా మనకు పెరిగింది సైబర్ క్రైమ్లో చాలా వరకు కేసెస్ పెరిగాయి, ప్రాంప్ట్గా రిజిస్టర్ చేస్తున్నాము. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్తో కంపేర్ చేస్తే సైబర్ క్రైమ్ ఎక్కువగా పెరుగుతూ ఉంది. మన డిస్టిక్లో కూడా సైబర్ క్రైమ్ పెరుగుతూ ఉంది. అండ్ అదే కాకుండా సింపుల్ థెఫ్ట్స్ కూడా, అంటే బైక్ థెఫ్ట్స్ ఇవన్నీ కూడా
మనకు ఇంక్రీజ్ అవుతున్నాయి. సో అవి కూడా ప్రాంప్ట్గా కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కూడా మన దగ్గర గేమింగ్ ఆడినా, లేకపోతే మట్కా ఆడినా, లేకపోతే ఈ ఎక్సైజ్ కేసెస్ కానీ, లేకపోతే గ్యాంబ్లింగ్ కేసెస్ కానీ, ఫైర్వుడ్ దొంగలించడం కానీ ఫారెస్ట్ ఏరియాస్ నుంచి, అండ్ పీడిఎస్ రైస్ కేసెస్ కానీ, ఇవి నెంబర్ ఆఫ్ కేసెస్ మనకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి ఈ సంవత్సరం పెరిగాయి. అండ్ సిమిలర్గా యాక్సిడెంట్లో కూడా మనము చూస్తే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఒక 24-25 కేసెస్ యాక్సిడెంట్ కేసెస్ పెరిగినాయి. బట్ డెత్స్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఒక 34 డెత్స్ మనము తగ్గించగలిగాము బికాస్ ఆఫ్ విజిబుల్ పోలీసింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇవన్నీ ఫ్రీక్వెంట్గా చెక్ చేయడం వల్ల. సో ఓవరాల్గా చూస్తే మనం కేసెస్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఒక 600 కేసెస్ పెరిగాయి. దీంతో బేసికల్గా ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్, పోలీస్ స్టేషన్కి ఎవరు వచ్చినా కూడా మనకు అది ఎఫ్ఐఆర్ చేయగలిగే కేసు అవుతే, కాగ్నిజబుల్ కేసు అవుతే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. సో దాని కొరకు మనకు ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్లో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ కానీ, లేకపోతే సింపుల్ థెఫ్ట్ కేసెస్ కానీ, సైబర్ క్రైమ్ కేసెస్ కానీ, ఇవన్నీ కూడా మనము ప్రాంప్ట్గా రిజిస్టర్ చేయడం వల్ల దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ది క్రైమ్ రేట్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్. మనము దాదాపు 4 crore 20 lakhs పోయింది. దాంతో ఒక 60 lakhs వరకు పుట్ ఆన్ హోల్డ్ అయింది. దాంతో ఒక 40 lakh వరకు ప్రజలకు మనము ఎవరైతే విక్టిమ్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ వాళ్ళందరికీ కూడా రిటర్న్ చేయడం జరిగింది. సో దీంతో సైబర్ క్రైమ్స్లో ఇమీడియట్గా ఏదన్నా అఫెన్స్ అవగానే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు వాళ్ళు ఇమీడియట్గా కాల్ చేసినట్టు అయితే టైం ల్యాప్స్ లేకుండా అది అమౌంట్ కూడా పుట్ ఆన్ హోల్డ్ పెట్టడం జరుగుతుంది. సో అట్లా ప్రజలందరికీ కూడా దీంతో మనం అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా దాదాపు 950 అవేర్నెస్ క్యాంపెయిన్స్ ప్రతి ఒక్క గ్రామాల్లో మనకు వికారాబాద్లో 695 గ్రామాలు ఉన్నాయి అండ్ కొన్ని పట్టణాలు ఉన్నాయి. ఈ అన్నిట్లో కూడా ప్రతి ఒక్క ఏరియాలో కూడా ఈ క్యాంపెయినింగ్ అవేర్నెస్ సైబర్ క్రైమ్స్ వాళ్ళు ఓటీటీ ఫ్రాడ్స్ కానీ, లేకపోతే లోన్ ఫ్రాడ్స్ కానీ, లేకపోతే జాబ్ ఫ్రాడ్స్ కానీ, ఇట్లాంటి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అని చెప్పేసి మనం చేస్తున్నాము. సో దీనికి మెయిన్గా అవేర్నెస్ ఈజ్ ద ఓన్లీ వే టు ప్రివెంట్ మనకు ఈ సైబర్ క్రైమ్స్. కాబట్టి పెద్ద ఎత్తున అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేపడుతున్నాం. ఈ సంవత్సరంలో కూడా 2025లో కూడా పెద్ద ఎత్తున స్కూల్స్, కాలేజెస్, గ్రామాల్లో కూడా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేపడతాం. వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేసిన డెసిబెల్స్ లోపలనే ఇవి పెట్టుకొని చేసుకోవాలి. అంతేకాకుండా ఎవరు కూడా దయచేసి వాళ్ళ తల్లిదండ్రులకు అండ్ పిల్లలకి అందరూ కూడా చెప్పడం, ఎవరు కూడా ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు అండ్ ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయొద్దు. సో అందరూ కూడా వాళ్ళ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేది వాళ్ళ ఇంటి లోపల కానీ, లేకపోతే వాళ్ళ సురక్షిత ప్రాంతాల్లో జరుపుకునేది ఎటువంటి పరిస్థితుల్లో ఏ ప్రాబ్లం లేకుండా మనకు న్యూ ఇయర్ అనేది ఒక ఇన్సిడెంట్ ఫ్రీ ఉంటుంది. అండ్ అందరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఈ ప్రశాంతమైన వాతావరణంలో న్యూ ఇయర్ జరుపుకోవాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఓ మహిళ తనకు ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి రాదని ఓ వ్యక్తికి సహాయం అడిగింది. ఆ వ్యక్తి డబ్బులు డ్రా చేసి ఇస్తానని ఏటీఎం కార్డును మార్చి వేరే ఏటీఎం ఆ మహిళకు ఇచ్చి ఇంకో ఏటీఎం దగ్గరికి వెళ్లి దొంగతనంగా 25,000 డ్రా చేశాడు. ఆదివారం ఉదయం 11 గంటలకు తాండూరు పట్టణం ఇందిరానగర్కు చెందిన శోభ అనే మహిళ వెంకటేశ్వరరావు పొదుపు సంఘంలో ఉన్న తన వాటా డబ్బులు 25,000 డ్రా చేయాలనుకుంది. తాండూరు పట్టణంలోని యూనియన్ బ్యాంక్ ఏటీఎం దగ్గరికి వెళ్ళింది. తనకు డబ్బులు డ్రా చేయడం రాదని ఓ వ్యక్తికి సహాయం అడిగింది. ఆ వ్యక్తి డ్రా చేసి ఇస్తానని ఆమెకు తెలియకుండానే తన దగ్గర ఉన్న ఇంకో ఏటీఎం కార్డును ఏటీఎంలో డ్రా చేసినట్లు నటించి మోసం చేశాడు. ఆమెకు పనికిరాని ఏటీఎం కార్డును ఇచ్చి ఆమె ఏటీఎం కార్డును తను తీసుకొని వెళ్ళాడు. అనంతరం గంటలోపే ఆమె అకౌంట్లో నుండి 25,000 రూపాయలు డ్రా చేశాడు. అప్పటికే తను మోసపోయానని గ్రహించిన శోభ యూనియన్ బ్యాంకుకు వెళ్లి ఏటీఎం కార్డు బ్లాక్ చేయాలని బ్యాంక్ అధికారులను కోరారు. అప్పటికే తనకు సహాయం చేస్తానన్న వ్యక్తి 25,000 రూపాయలు డ్రా చేసి తను మోసపోయానని లబోదిబోమంది. తమ గ్రూప్ సభ్యులకు వివరించింది. తనకు న్యాయం చేయాలంటూ సోమవారం తాండూరు పట్టణ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు మహిళ శోభ తెలిపింది. తీసుకొని చూపిస్తాను మనిషి అయితే బయటకి ఏం రాలేదా సార్? బయటకు ఇక్కడ డోర్ వరకే ఉన్నాయి అన్ని. 11 గంటలకు పోయినా సార్ నేను. ఏం పేరమ్మా నీ పేరు? శోభ. 11 గంటలకు పోయినా పోతే పైసలు లేవు. ఏటీఎం అది? ఈ ఆంధ్ర బ్యాంక్లో.
ఆంధ్ర బ్యాంక్ ఏటీఎం అనే పక్కన పక్కనే లోపటనే రెస్టారెంట్ కింద కింద ఆడ 11 గంటలకు పోయినా పోతే నంబర్ చెప్పిన నంబర్ ఉండే అకౌంట్లో ఇది పాస్వర్డ్ నంబర్ చెప్పిన 2 సారి పెట్టిండు తీసిండు 2 సారి పెట్టిండు తీసిండు అమౌంట్ లేదని అన్నాడు. సరే అని వచ్చిన ఇట్లా పక్కకి ఇట్లా నా ఏటీఎం ఇట్లా ఇట్లా అనుకొని 2 సారి తీసిండు. అది నాది కింద పెట్టిండు ఆయన పైన పెట్టిండు. నేను ఇట్లా కిందికి వచ్చి మెట్లు దిగిన మెట్లు ఇట్లా మళ్ళీ చూసే వరకే మట్టు మాయమైపోయిండు. ఎంబడే సారాలకు చెప్తే ఇప్పుడు ఏం చేయాలమ్మా అని అకౌంట్ బుక్ వచ్చి తీసుకొని వెళ్ళిన అకౌంట్ లాక్ వేసిండు. బ్లాక్ చేసి అయితే ఎన్ని డ్రా చేసినట్లున్నారు? 25,000. ఇంకో ఏమైనా బ్యాలెన్స్? 20,000 ఉండే. 20,000 44,000 ఉండే అందులో. 44 25 పోయినాయి. నందు పిల్లలు 6 మంది 6 అమ్మాయిలే ఆడపిల్లలు పెద్దోడు అది సంఘం పేరు గ్రూప్ వెంకటేష్ గ్రూప్. నువ్వు దాంట్లో పని చేస్తావా? మెంబరా లేకపోతే నంబరే మీ పొదుపు సంఘం పేరు ఏంటి? వెంకటేష్. ఎవరెవరు లీడర్లు దాంట్లో? విజయలక్ష్మి అక్కడ ఒక్కటి ఉన్నది, యాదమ్మ ఒక్క ఆమె, ఇంకొక ఆమె పేరు అంత తెలియదు. 2 ఉన్నారు. తీసుకొని చూపిస్తాను మనిషి అయితే బయటకి ఏం రాలేదా సార్? బయటకు ఇక్కడ డోర్ వరకే ఉన్నాయి అన్ని. కానీ నాకు తెలిసి ఆ ముస్లిం ఆమె కూడా వాళ్ళే ఇద్దరు కలిసి ఉన్నారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.